ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఫర్ దెమ్ దట్ హానర్ మీ ఐ విల్ హానర్. ఆయనను ఘనపరచువారి యందు మహిమపరచువారి యందు దేవుడు సమస్తమును జరిగించుటకు సంసిద్ధముగా ఉండువాడు. ఆయనను ఘనపరచాలనే ఆయన పోలికలో మనలను నిర్మించుకొని మనము చెల్లించు స్తుతులపైన ఆసీనుడుగా ఉండాలని ఆయన ఆశ. అందుకే ఆయన అనుదినము మనల నుండి కోరుకునేది మన నుండి స్తుతులను, స్తోత్రములను, మన ఆరాధనలను, వాటిని ఆయనకిష్టము కనుక మనము ఆయనను ఘనపరచువారిగా ఉంటే ఆయన మనలను ఘనపరుస్తాడు. అందరిలో నిన్ను ఆయనకు మహిమ తెచ్చే బిడ్డగా నిన్ను ఉంచుతాడు. దేవునిని మహిమపరిచిన వారిని ఆయన ఎన్నడూనూ విడిచిపెట్టలేదు. కొన్ని స్థితులు, పరిస్థితులు మారినా వారిని విడిచిపెట్టకుండా వారిని ఉన్నతంగానే ఉంచువాడు. నీవు కూడా ప్రతి విషయంలో ఆయనను ఘనపరచు, మహిమపరచు. అప్పుడు దేవుడే నిన్ను ఘనపరుచుతాడు. పేదవైనా ధనికుడవైనా నీ స్థితి కొంచెమైనా అధికమైనా దేవునిని విడిచిపెట్టకూడదు. ఒక్కోసారి అనిపించవచ్చు, దేవుడు నాకు ఏమి చేశాడు అని. ఆయనను ఘనపరిచి మహిమపరచాలి. ఎప్పుడు నీ జీవితం అంతా ఒడుగుదుడుకులే కదా, బాధలు, కష్ట నష్టాలే కదా. దేవుడే కనుక నన్ను చూస్తూ ఉంటే నాకు ఎందుకు ఈ జీవితం ఇస్తాడు? దేవుడు లేడు, ఉంటే ఎందుకు నా ఈ జీవితం ఇలా ఉంటుంది అని కూడా అనేక సందర్భాలలో నీవు అనుకుని ఉండవచ్చు. కానీ అన్నిటినీ దేవునిపై భారం వేసి దేవునినే ఘనపరచు. ఖచ్చితంగా నీ జీవితంలో ఏదో ఒకరోజు నిన్ను దేవుడే ఘనపరిచి నిన్ను మంచి స్థితిలో ఉంచుతాడు. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని విని ఉన్నారో తండ్రి, మాతో మాట్లాడిన దేవా వందనాలు ప్రభా. అవును ప్రభా, నిన్ను ఘనపరచువాని ఘనపరుస్తానని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే వందనాలు తండ్రి. నిశ్చయముగా నాయన, ఎవరైతే మీరందు భయభక్తులు కలిగిన నాయన తండ్రి ప్రభా, మీరంటే నాయన ఏమిటో గుర్తెరిగి తండ్రి ప్రభా, వారి జీవితాల్లో ఒక స్థితిలో నాయన తండ్రి ప్రభా నడుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. వారి ఏ స్థితి ఎలాంటిదైనా సరే నాయన, మిమ్మల్ని విడిచిపెట్టకుండా నాయన మీ మీద సమస్త భారమును వేసి నాయన ముందుకు సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. God bless you all.